హలో నరేష్ గారు. హాయ్ అండి. సో సార్ మీరు ఇప్పటిదాకా చాలామంది యాక్టర్స్‌తో వర్క్ చేశారు. సో మీకు పర్సనల్‌గా ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? అంటే వర్క్ చేయాలని ఉందా? అంటే యాక్టరా? యాక్టర్సెస్ ఆర్ వాట్? యాక్టర్ అండి. నాకు కమల్ హాసన్ గారితోటండి. సూపర్ వావ్! సూపర్ సార్. అండ్ తెలుగులో వచ్చి వెంకటేష్ గారితో కామెడీ సినిమా చేయాలని ఉంది. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. యాహ్! సో మీరు డిఫరెంట్ ప్లేసెస్‌లో షూట్ చేశారు కదా! సో అక్కడ మీకేమైనా ఇబ్బందులు, ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే దీనికి ఒక ఫన్నీ ఆన్సర్ చెప్తా. ఈ సినిమాకి ఏమైందంటే డే నైట్లు షూట్ చేస్తుంటే నేను ఒకరోజు చెప్పా, ఏమంటే నాకైతే పడిపోతా ఉండి అందరూ నిద్ర లేకుండా 3 గంటలు 4 గంటలు నిద్రపోతున్నాం. ఇలాగైతే టెక్నీషియన్స్ అంటే మేమైతే మాకు అవ్వగానే వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళైతే లైట్ మెన్స్ అయితే అక్కడ ప్యాక్ చేసుకుని, ప్రొడక్షన్ వాళ్ళు అయితే సామాన్లు ప్యాక్ చేసుకుని ఎక్కించుకుని వెళ్ళాలి కదా! అంత టైం పడుతుందండి. వాళ్ళకి ఓన్లీ 2 అవర్స్ 3 అవర్స్ కంటే నిద్ర ఉండట్లేదు. అంటే ఏం పర్లేదు సార్, మీ ఇద్దరం డాక్టర్సు, సో లొకేషన్లో ఉన్నాం కదా అన్నారు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఈవిడ పడిపోయింది. డైరెక్ట్గా తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఐవీ డ్రిప్స్ ఇచ్చాం. సరే తర్వాత ఆయన వచ్చారు. కాశ్మీర్ వెళ్ళాం మేము. ఫస్ట్ డే వచ్చారు, సెకండ్ డే కనిపించలేదు. ఏంటంటే ఒక బైక్ మీద పడిపోయి ఆయనకి, సో అంటే అదే చెప్తాం కదా, మీ ఇద్దరం వాళ్ళు ఉన్నారు, మాకు ఏదైనా జరిగితే ఆ కాన్ఫిడెన్స్తో మేము వెళ్తే వాళ్ళిద్దరూ పేషెంట్స్ అయ్యారు. సో అంటే దట్ వాస్ కష్టమైతే అది కాశ్మీర్లో, ఎందుకంటే ఇంత లోపలికి వెళ్ళిపోయి షూస్లోకి ఐస్ అంతా, దట్ వాస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టైం. సో అక్కడ బాగా కొంచెం కష్టపడ్డాం ఆ క్లైమేట్లో షూట్ చేయటం. ఒక టెరెయిన్స్లో ఒక 3 days చేస్తాం. సో దట్ వాస్ డిఫికల్ట్ పార్ట్. సూపర్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత మెయిన్ కష్టం అది ఒకటి. సో ఫ్యూచర్‌లో మీరేమైనా గ్యాంగ్‌స్టర్ మూవీ చేసే అవకాశం ఉందా? నువ్వు రాస్తున్నావో చెప్పు, చేసేద్దాం. వస్తే చేస్తాను, ఎందుకు డెఫినెట్గా. ఎందుకంటే ఎవరన్నా అలాంటి మీరు చూసి క్వశ్చన్స్ ఎవరైనా చూసి వాళ్ళు అనుకున్న తీసుకొస్తే డెఫినెట్గా నాకు నచ్చితే ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు డూ అ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. యాహ్! సూపర్ సార్. సో డైరెక్టర్ గారి